హలో గాయ్స్, వెల్కమ్ టు ద తేజస్వి బ్లాగ్స్. ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మనం 2023లో విడుదలైన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అండ్ బాస్ అనే చైనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. స్టోరీ స్టార్టింగ్లో మనం ఒక యంగ్ కపుల్ గొడవ పడుతూ బ్రేకప్ చేసుకోవడం అయితే చూసాం. ఈ అమ్మాయి పేరు నియాన్, ఇంకా ఈ అబ్బాయి పేరు చెంగ్ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు లవర్స్ కానీ బ్రేకప్ అయితే చేసుకోబోతున్నారు. నియాన్ బ్రేకప్ చేసుకోవాలనుకుంటుంది, కానీ నియాన్ అడిగినప్పుడు మాత్రం నోటి నుంచి ఏం రియాక్షన్ కూడా రావట్లేదు. రియాన్ అయితే చెప్పట్లేదు, కానీ విడిపోయిన తర్వాత మన ఇద్దరం ఇంకా మంచి ఫ్రెండ్ లాగానే ఉందామంటుంది. చంకి ఈ మాటల్ని విని తర్వాత చాలా కోపం వస్తుంది. రిసాన్ అడిగితే అదేంటో నేను తెలుసుకొని నన్ను నేనే మెరుగుపరుచుకుంటున్నాను కదా, నాకు ఈ బ్రేకప్ ఇష్టం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టమని అంటాడు. అయినా సరే నియాన్ మాత్రం ఇంకా ఒప్పుకోకపోవడంతో, సరే అయితే నాకు నీ ఫ్రెండ్షిప్ కూడా అక్కర్లేదు, ఇంకా నీ మొహం కూడా నేను చూడాలనుకోవట్లేదు కోపంతో వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేసే నియాన్ నిద్రలో నుంచి లేస్తుంది. బ్రేకప్ అయి ఇన్ని నెలలు అవుతుంది ఉన్నా నాకెందుకో చెంగ్ మళ్ళీ గుర్తుకొస్తున్నాడు. ఆ చెంగ్ మర్చిపోలేకపోతున్నాను ఏంటి అని తను కొంచెం మాత్రం ఓవర్ టైం వర్క్ చేస్తూ ట్రబుల్ పేమెంట్ ఇస్తాను ఇవాల్టి మంటికి అని అనగానే ఈ అమ్మాయి ఆనందం ఎక్కువైపోతుంది. ఓ, నా ఫీవర్ మొత్తం అయిపోయినట్టే, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. కళ్ళు మూసి తెరిచే లోపల అయితే ఆఫీస్లో ప్రత్యక్షం అవుతుంది. ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇవాళ ఒక చాల్ ఇన్స్ప్రెడ్ క్లర్క్తో ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఉంటుంది. కాసేపటి ఈ అపార్ట్మెంట్లో క్లినిక్ రానే వచ్చేసాడు. చూస్తూ అతను ఇంకా ఎవరో కాదు, నియాన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెంగ్ అయి ఉంటాడు. చని ఇన్ని నెలల తర్వాత చూసి ఆమె షాక్ అవుతుంది. వామో, వీడు నన్ను గుర్తు పట్టకూడదని వెంటనే సన్ గ్లాస్లో అయితే పెట్టుకుంటుంది. బాస్ నియాన్ దగ్గరకు వచ్చి, వాళ్ళు మన కంపెనీ యొక్క టెక్నికల్ మేనేజర్ రాలేదు, అతనికి ఏదో అర్జెంట్ పని ఉందంట, అందుకే తను రోల్ని నువ్వు ఇవాళే ఒక రోజుకి తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన మన ఇంపార్టెంట్ క్లినిక్ దగ్గరకు నువ్వు ఏదో ఒకలాగా మేనేజ్ చేయాలి. క్లినిక్ ముందే మన కంపెనీ గురించి అంత మంచిగానే చెప్పు, అతని ఎలాగో అలాగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయి, ఖచ్చితంగా చాలా ఎక్కువ డబ్బులు ఇస్తాడు ఇవాళ అనేసరికి నీ కాదు లేకపోతుంది. సరేలే అని ఈయన ఒప్పుకుంటుంది. నియాన్ అదే సన్ గ్లాస్ని పెట్టుకొని చెంగ్ కోసం కాఫీ తీసుకొని వెళ్తుంది. చెంగ్ అయితే డైరెక్ట్గా పాయింట్కే వచ్చేస్తాడు. మీకు కంపెనీ ప్రెసిడెంట్ డైరెక్టర్ ఇచ్చేస్తున్న ఈ ప్రొడక్ట్ గురించి చెప్పమని. కానీ నియాన్కి రెగ్యులర్ ఎంప్లాయ్ కాబట్టి తనకు ప్రొడక్ట్ గురించి ఏ ఐడియా అయితే ఉండదు. అందుకే తను సైలెంట్గానే ఉండిపోతుంది. ఈ కంపెనీలోనే పని చేస్తున్న కదా, కంపెనీలో ప్రొడక్ట్ గురించి అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నావు, నోరు కూడా ఒప్పలేకపోతున్నావు. షేమ్ అని ఐఎమ్ కంప్లీట్ అని ఇన్సిడెంట్ అని అంటాడు. ఎంతసేపు అతని ఎదురుగా నుంచుంది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నియాన్, కానీ వెంటనే సన్ గ్లాసెస్ కూడా తీసి చేస్తాడు. మరి ఇంత ఇంప్రెస్ అయ్యానని ఇంటే రిజల్ట్స్నే నేను ఇప్పుడు అవునని చేయాల్సుకోవట్లేదు, నేను కొంచెం టైం తీసుకొని ఆలోచించి చెప్తాను చెప్పి వెళ్ళిపోతున్నాను. షాంగ్ కార్లో ఉన్నప్పుడు షాంగ్ యొక్క అసిస్టెంట్ మాత్రం, మీరు ఇంకోసారి నియాన్ వాళ్ళలో అస్సలు పడొద్దు, ఆ అమ్మాయి పారినసారి మిమ్మల్ని ఎంత బ్యూటిఫుల్గా రిజెక్ట్ చేసిందో, బ్రేకప్ ఎలా చెప్పిందో గుర్తుంది కదా అని అంటాడు. దీని బయట మనకు అర్థమవుతుంది చెన్ని ముందే తెలుసు ఈ ఆఫీస్లో నియాన్ పని చేస్తుందని. నియాన్కి కలవడానికి అతను అయితే మళ్ళీ వచ్చి ఉన్నాడు. ఎలాగైనా సరే నియాన్ ఎందుకు బ్రేకప్ చెప్పిందో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. మళ్ళీ ఇంకా అతను నియాన్ని ప్రేమిస్తున్నా అన్నాడు కాబట్టి నియాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవడానికి తిరిగి వచ్చాడు. తన లైఫ్లోకి నియాన్ చంక్ నుంచి తీసుకోవాల్సిన రికార్డుని తీసుకొని ఉంటున్నాడు కాబట్టి మర్చిపోయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తను కార్ దగ్గరకు వచ్చి ఉంటుంది. చంగ్ మాత్రం నియాన్కి కార్ ఎక్కమని అంటాడు. ఆ తర్వాత వాళ్ళ కంపెనీ యొక్క బిజినెస్ డీల్ని అతను యాక్సెప్ట్ చేయాలని రిజెక్ట్ చేయాలో ఇప్పుడు ఈ అమ్మాయిని 3 క్వశ్చన్లు అడిగిన దాన్ని బట్టి డిసైడ్ చేస్తానని అంటాడు. నియాన్ కూడా సరే అయితే నేను ఆనర్ చేయడానికి రెడీగా ఉన్నాను, నువ్వు అడగొచ్చు అని అంటుంది. ఫస్ట్ క్వశ్చన్, నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అంటే ఇంకా లేదు అని అంటుంది. సరే, నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నాయా అని అడిగినప్పుడు ఆహా, నాకు అప్పుడే ఏమీ లేదు అంటున్నాడు. అయితే ఆన్సర్ చెప్పింది లాస్ట్ క్వశ్చన్, ఇది మరి చాలా ఇంట్రెస్ట్గా ఖర్చుగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఎందుకు బ్రేకప్ చేసావో రీజన్ చెప్పు అని అనడానికే కంటిన్యూస్ క్వశ్చన్ వల్ల ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది. అందుకే తనకు క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పకుండా, నేను చెప్పాలనుకోవట్లేదు, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా నియాన్ దగ్గరికి చెంగ్ అయితే వస్తాడు. మీరేంటి ఇంత సడన్గా ఇక్కడికి వచ్చారు, ఎవరు పెట్టకున్నా అని అంటే, నేను మీ బాస్ అని కలవడానికి వచ్చాను, అతను ఏడి అని అడిగినప్పుడు మా బాస్ ఇవాళ ఆఫీస్కి రాలేదు, లీవ్ అనుకుంటా అని అంటుంది. సరే, నేను అర్జెంటుగా
వాపస్ చేశాను కదా, అంతా బాగానే సెట్ అయ్యేలా చూసుకుంటాను అని తను అయితే అంటాడు. కొన్ని రోజుల తర్వాత పని చేసుకుంటూ ఉన్నప్పుడు నియాన్కి వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా చెప్తారు, నెక్స్ట్ వర్క్ జరుగుతున్న టైంలో చెంకి యొక్క యాక్సిడెంట్ ఏదో జరిగింది. అందుకే వెంటనే తను ఆ రోజుకి డే ఆఫ్ అయితే పెట్టేసి హాస్పిటల్లో చెంగిని కలవడానికి అయితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఫ్లవర్ బొకేలు తీసుకొని వస్తుంది. కానీ సెక్యూరిటీ గార్డ్స్ అయితే నియాన్ని బయటికి పంపేశారు. లోపలికి వెళ్ళనివ్వను. అప్పుడే చెంగ్ యొక్క అమ్మాయి పేరు రియాన్ అయితే ఉంటుంది. రిలిన్ బయటకైతే వచ్చి నియాన్ చేతి నుంచి బొకే తీసుకొని, నేను దీన్ని ఇచ్చేస్తాను, కానీ నువ్వు లోపలికి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి దయచేసి బయటికి వెళ్ళిపో అని అంటుంది. ఇంత దూరం వచ్చి చెంగిని కలవలేకపోయినందుకు నియాన్ అయితే కొంచెం అస్పెక్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, నియాన్ వెళ్ళిపోయిన తర్వాత లియాన్ బాడీ గార్డ్స్ ఇద్దరు చెప్పి ఈ ఫ్లవర్ బుక్ని డ్రప్ బిన్లో పడేయమని ఆర్డర్ వేస్తూ రోడ్ మీద నడుస్తున్నప్పుడు నియాన్కి తన కొలిక్ అయితే కాల్ చేసి మన కంపెనీ యొక్క 100% షేర్ మొత్తాన్ని కూడా చెంగ్ తీసుకొచ్చేబోతున్నాడట. అంతే, మన కంపెనీ యొక్క కొత్త బాస్ ఇంకెవరో కాదు, చెంగ్ అవ్వబోతున్నాడు అన్న ఇన్స్పిరెన్స్ని ఇస్తూ ఈ న్యూస్ని వినడం వల్ల కావట్లేదు. కానీ నియాన్కి ఎందుకో సడన్గా కళ్ళు అయితే తిరుగుతాయి. దానివల్ల తన పక్కన ఉన్న బెంచ్ పైన అయితే పోతుంది స్టార్ట్ అయితే అవుతుంది. కానీ చంగ్ మాత్రం నియాన్ చాలా గ్రౌండ్గా తీసుకున్నాడు. అసలు ఈ అమ్మాయి పట్టించుకునేవాడు కాదు. సరిగా ఎప్పుడు కూడా తన స్టడ్స్ పక్కనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఒక్కసారి కూడా తన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, గర్ల్ ఫ్రెండ్ సరిగా పట్టించుకోవాలి, తన గర్ల్ ఫ్రెండ్ యొక్క అవసరాలను తీర్చాలి, ఎప్పుడు కూడా సరిగా ఆలోచించలేదు. ఒక్కరోజు షాంగ్ తన ఫేవరెట్స్తో కొలంబియా యూనివర్సిటీ వెళ్ళి చదువుకోవడం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నియాన్ అయితే వాళ్ళిద్దరు మాటల్ని కొంచెం దూరం నుంచి వినేస్తుంది. కానీ ఈ విషయం ముందు చెప్పడానికి ఇంకెవరికో చెప్పాలంటే ఖచ్చితంగా నాతో తర్వాత వచ్చి బ్రేకప్ చేసుకుంటాడని నియాన్కి అనిపించింది ఉంటుంది. కాబట్టి ఆ భయం ఎక్కడ ఉన్నా హార్ట్ బ్రేక్ అవుతుంది అని తన మనసులో వీరగొట్టుకొని అయితే చంగ్ దగ్గరికి వెళ్ళి ముందే బ్రేకప్ చెప్తుంది. చిన్న స్లాగ్ బుక్ కట్ అవుతుంది. తెల్లవారి నియాన్ తన సోఫా పైన నిద్ర లేస్తుంది. నియాన్ యొక్క కొలీగ్ అయితే తన దగ్గరికి వచ్చి, రాత్రి నువ్వు రోడ్డు పైన ఉన్న బెంచ్ మీద వాలిపోవాలంటే బాస్ నిన్ను ఇంటికి వరకు కూడా తీసుకొచ్చి వచ్చినాడు చెప్పింది. ఓహో, చైనీస్ తీసుకొని వచ్చాడు అనుకనే నా బాసు మోసుకొచ్చాడు, చీ వేరే యంగ్ బాక్రెక్ తనైతే అనుకుంటుంది. కంపెనీని పూర్తిగా చేసుకున్నాడంటే ఇంకా పైనుంచి వీళ్ళిద్దరు యొక్క బాస్ ఇద్దరు కూడా చెంగ్ వాళ్ళిద్దరు యొక్క కొత్త బాస్ని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక 2 ఆఫర్స్ ఇస్తాడు. ఇదే కంపెనీలో ఇతని కింద కాకపోయినా కొత్త బాస్ అయినా చెంగ్కి కింద పని చేయాల్సి ఉంటుంది. అది కాదనుకుంటే ఇక్కడైతే రిజైన్ చేసే వేరే చోటు కొత్త జాబ్ అని వెతుకోవాల్సి పని వీళ్ళకే పడుతుందని అనేసరికి మియాన్ కన్ఫ్యూషన్ స్టేట్లో అయితే పడుతుంది. బికాజ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంకా ఆ పిచ్చి నిర్ణయించుకుంటుంది. జాబ్ పోయింది కాబట్టి నియాన్కి కొలీగ్తో కలిసి అయితే బార్లో కూర్చొని ఫుల్గా మందు తాగుతూ తన ఫ్రెండ్ అయితే వాష్రూమ్కి వెళ్ళిన టైంలో నియాన్ పిచ్చి దానిలాగా గట్టిగా అరుస్తుంది. చంగ్ నియాన్ దగ్గరికి అయితే వస్తాడు. తను కూడా ఇదే బార్లో ఉంటాడు. ఆ టైంకి ఆమె మళ్ళీ ఇదంతా కూడా హల్యూసినేషన్ అనుకొని తనకు ఎదురుగా లేడు అనుకొని ఫస్ట్ టచ్ చేస్తుంది. టచ్ చేసినా సరే ఉన్నట్టు ఉంది, ఇంకా నేను ఫుల్గా తాగేసినట్టే ఉన్నాను. ఇంకోసారి అతను షార్ట్ బటర్స్ అన్నిటిని కూడా పీకేశాడు. టైం చూసుకొని అతనైతే ఆమె చేయి పట్టుకొని వెంటనే తన ఇంటి వరకు డ్రాప్ చేయడానికి అయితే కారులో కూర్చోబెట్టుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత నియాన్కి కొంచెం స్పృహ అయితే వస్తుంది. చెంగ్ వెంటనే ఒక డాక్యుమెంట్ని అయితే ఆమె చేతికి ఇచ్చి దీనిపై సైన్ చేయమని అడుగుతాడు. ఇది చెంగ్ వాళ్ళ కొత్త కంపెనీలో నియాన్ జాబ్ చేయాలనుకుంటుండగా ఒక డాక్యుమెంట్ లాంటి అన్నమాట. నియాన్ దీన్ని చూసి నేను చేయాలనుకుంటే చేయను, నీ కంపెనీలో జాబ్ చేయాలనుకోవట్లేదు అంటుంది. ఓహో అలానా, అయితే ఒక నిమిషం, ఇంకా ఇదంతా నియాన్ ఫుల్గా తాగేసి ఉంటుంది కదా. బార్లో ఉన్నప్పుడు ఈ ఫోటోని అయితే చైన్ తీసి ఉంటాడు. ఫోటోని మిమ్మల్ని కూడా షేర్ చేశాడు, చేయడం అంటే అని అడిగినప్పుడు వద్దు బాబు ప్లీజ్, తను డిలీట్ చేయని వస్తుంది. ఆ చెంగ్ యొక్క ఫియాన్స్ రౌలిన్ ఉంటుంది కదా, అమ్మాయి మాత్రం ఇంత లేట్గా ఎందుకు వచ్చావు, అందరూ వచ్చేసారు కదా, నువ్వు ఒక్క దానివే చాలా లేట్గా వచ్చావు, కంపెనీలో కనీసం 15 మినిట్స్ ముందన్నా కావాలి అందరి ముందు కూడా తిడుతుంది. చంగ్ని ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, నువ్వు ఎందుకు అనవసరంగా గట్టిగా అరుస్తున్నావు, తను టైంకి వచ్చింది కదా, ఇంత షో అయితే చేయట్లేదు, వచ్చిన వాళ్ళందరి యొక్క ఆన్ బోర్డింగ్
ప్రాసెస్ పైన ఫోకస్ చేయి చాలు అంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఫియాన్ పైన చూడు ఎంత గట్టిగా అరుస్తున్నాడో అని గుసగుసలాన్ని కూడా చెంగ్ చెవుల దగ్గర పెడతాడు. చెంగ్ని వినిపించేసరికి అందరి పైన గట్టిగా అరిసి ఒక క్లారిటీ అయితే ఇస్తాడు. రిలోన్ ఇంకా నేను ఏం ఫ్లియాన్స్ కాదు, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు, మేమిద్దరం జస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే అని అంటే రోలిన్ కావాలని తనను తాను చెంగ్ యొక్క ఫ్రీయేజ్గా అందరికీ కూడా కోసం నోట్స్ కూడా ప్రిపేర్ చేసి అయితే ఇస్తాడు. నోట్స్ రోజు చదువు, దానివల్ల నీ బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తుంది. చెంగ్ ఇస్తూ ఉన్న ఈ కట్టింగ్ న్యూస్ సపోర్ట్ వల్ల నియాన్నిత తినానంతో అయితే ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల నియాన్ని కూడా అందరూ రెస్ట్ చేస్తారు. ఎవరు కూడా నియాన్ని తక్కువగా చూడరు. తను కూడా వర్క్ ఫాస్ట్గానే నేర్చుకుంటుంది. నియానికి చంగ్ చాలా ఎక్కువగానే హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి ఒక సాయంత్రం చంగ్ దగ్గరకు నియాన్ అయితే వెళ్ళి నువ్వు నా చేస్తున్న హెల్ప్ మొత్తానికి కూడా చాలా థ్యాంక్ యూ, రుణం తీర్చుకోలేను, నన్ను నీకు ఒక ట్రీట్ ఇవ్వాలని, నువ్వు ఇప్పుడు ఖాళీగానే ఉంటే రెస్టారెంట్కి వెళ్దామని అడుగుతుంది. దానిలో ఏముంది, నువ్వు ఎప్పుడు అడిగినా సరే నేను వస్తాను. చెంగ్ అయితే వెంటనే ఉప్పేసి వాళ్ళిద్దరి రోడ్డు పైన అలా మాట్లాడుతూ నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మియాన్ యొక్క రూమ్మేట్తో పాటు మియాన్ యొక్క చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన బోయాంగ్ నేను ఒక అబ్బాయి అయితే కల్పిస్తాడు. ఎలాగో వీళ్ళిద్దరు కూడా ఎదురు పడుతున్నారు కాబట్టి అందరం రెస్టారెంట్కి నియాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే వండుకొని కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకొని తిందామని డిసైడ్ అయితే నియాన్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. ఈ బోయింగ్ని చిన్నప్పటి నుంచి కూడా నియాన్ అంటే కొంచెం క్రష్ ఉందంట. అందుకే ఇప్పుడు నియాన్కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాడు. చెంగ్ ముందే అనేసాడు. చంగ్ని కూడా అడుగుతాడు. కన్ఫరెన్స్కి ఇంకా నియాన్కి మధ్య ఏమైనా జరుగుతుంది అని. లేదు, మా ఇద్దరి మధ్య ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది. మా ఇద్దరి మధ్యన ఇప్పుడే ఎటువంటి రిలేషన్స్ సంబంధం కూడా లేదు. మేమిద్దరం కూడా జస్ట్ ఆఫీస్లో బాస్ అని ఎంప్లాయీస్ అని ఉంటాము అనేసరికి సరే అయినా రూమ్ అండ్ క్లీనర్ అయిపోయింది. బాగా తాగేసి ఉంటాడు కాబట్టి తను కార్లో డ్రైవర్ చేసుకొని ఇంటికైతే వెళ్తాడు. కాబట్టి నియాన్ని అడుగుతాడు, నన్ను నా ఇంటి వరకు డ్రాప్ చేయగలుగుతావా అని. నియాన్ని అతన్ని డ్రాప్ చేస్తుంది. అతను కొంచెం ఫ్రెష్ అయితే ఇప్పుడు కొంచెం స్పృహలోకి వచ్చి నియాన్ పక్కన సోఫా మీద కూర్చొని ఒక సినిమా కలిసి చూద్దాం, తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్దులే అని అడుగుతాడు. నియాన్ దేనికో నో చెప్పలేని అమ్మాయి కాబట్టి సరే ఓకే, నాకు దానిలో ఏం ప్రాబ్లం లేదు, స్నాక్ కూడా తెచ్చావు కాబట్టి తింటూ సినిమా చూద్దామంటుంది. సరే కానీ ఇంతకీ నీకు బోయాంకి మధ్య సంబంధం ఏంటి, ఎక్కడ మీ ఇద్దరి మధ్య జరుగుతుంది, నిజమేనా, మీ ఇద్దరు ఎలా ఇందాక చేసుకోగలరా అని అంటే దేని గురించి మాట్లాడుతున్నావు అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది. ఇది ఇంకా ముద్దు పెట్టడు కాదు అని అంటే ఎప్పుడు నీకేం గుర్తులేదా అని నియాన్ అనగానే చంకి బోల్ మడిపోతుంది. అందుకే లైఫ్లో డెమోన్స్ట్రేషన్ మరొకసారి ముద్దు పెడతాడు. చంగ్ నియాన్ వాడికి ఒక తోపుతో వస్తుంది. నేను నిన్నేం ముద్దు పెట్టమని అడగట్లేదు, జస్ట్ ఏదో కాసేపు జోక్ చేసు అనుకుంటే ఎందుకు ఇలా ముద్దు పెట్టేశావు అని అరుస్తుంది. అదేంటి అక్కడ బోయింగ్ ముద్దు పెట్టినప్పుడు మాత్రం ఇంత యాగ్గా రియాక్ట్ అవ్వలేదు, నా మీద మాత్రం ఎందుకు అవుతున్నావు, నేను నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏ కదా అంతే షో చేయమని అంటాడు. నియాన్ కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా కలిపేసి ఏదో ఒక వింత జ్యూస్ని అయితే తయారు చేసి చెంగ్ దగ్గరికి వచ్చి ఇది తాగావంటే మన ఇద్దరం కూడా మనం ఒకప్పుడు ప్రేమించుకున్న బ్రేకప్ జరిగిందన్న విషయాలు కూడా మర్చిపోతాం, బ్యాక్ టు ఏదో కాసేపు ఆట పట్టిద్దాం అలా చేసేందుకు అతనికి అర్థమవుతుంది. ఇంకా చెంగ్ కూడా ఏం కంట్రోల్ చేసుకోలేక అతను మళ్ళీ ఎందుకో రియాన్ లైఫ్లో ఎంటర్ అయ్యాడు అన్న విషయాన్ని చెప్పి నీతో మళ్ళీ ప్రేమలో పడాలి అనుకుంటున్నాను, అప్పుడు నీ వల్లే బ్రేకప్ జరిగింది, అసలు నువ్వు నాకు రియాన్ కూడా ఇప్పటి వరకు చెప్పలేదు, ఎందుకు బ్రేకప్ చెప్పావని, నేనైతే నిన్ను ఇంకా అప్పటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నాను, మళ్ళీ నిన్ను ఇద్దరం రిలేషన్లోకి వద్దాం ప్లీజ్, ఐ లవ్ యూ ఇంకా అని అంటాడు. దాని నియాన్ ఏం రియాక్ట్స్ ఇవ్వలేకపోతుంది. ఎప్పుడైనా సో అలా సైలెంట్గానే అతను వైపు చూస్తూ మాత్రమే ఉండిపోగా కలుగుతుంది. తర్వాత ఒకటి రోజు వర్క్ మీటింగ్లో నియాన్ చెంగ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. చెంగ్ వేరే మీటింగ్లో ఉన్నప్పుడు కూడా నియాన్ అలా నడుస్తూ చెంగ్ వైపు చూస్తూ డిసైడ్కు అయిపోయి ఉంటుంది. దానివల్ల వెళ్ళి పోల్కి అయితే
గుద్దుకుంటుంది. అలా కింద పడిపోయి ఉండడం వల్ల లేగేసి అక్కడ అందరూ మళ్ళీ తన వైపు వింతగా చూసారేమని లెక్కకుండా పిచ్చి తనలాగా అలాగే పడి ఉంటుంది. చంగ్ అయితే తన దగ్గరకు వచ్చి ఎత్తుకొని అయితే తన ఆఫీస్ రూమ్ లోపలికి తీసుకొని వస్తాడు. నీకు నన్ను అంతగా చూడాలనిపిస్తే నా రూమ్లోకి వచ్చు, నన్ను అలా కూర్చొని చూడొచ్చు కదా. నెవర్ ఆఫ్ నర్, నీకు అసలు ఎవరు అడ్డు చెప్పున్నారు చెప్పు, అలా వెళ్ళి పోకు, గద్దుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను ఎప్పుడో కావాల్సినప్పుడు ఎక్కడికి వచ్చి చూడవచ్చు అని అంటే లంచ్ టైంలో నియాన్కి హాల్ నుంచి ఏదో సౌండ్ రావడం, ఎడదెబ్బ సౌండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయని హాల్ వైపుకి చూసి అక్కడ జాంగ్ అనే ఒక ఇతను వాళ్ళ ప్రొడక్షన్ వెళ్ళొద్దు, అతను అంత మంచివాడు కాదని రియాన్స్ అడిగినప్పుడు ఆ అమ్మాయి ఇంకెక్కువ లోకి వెళ్లకుండా చెప్తుంది. మాత్రం నీ చెవులు వినబడితే చాలా ఉంటుంది. తర్వాత రోజు జాంగ్ నియాన్ అతని ఆఫీస్ రూమ్కి అయితే ఇన్వెంట్ చేసి వర్క్ ఎలా చేస్తున్నావు, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా సెట్ అయింది, నువ్వు బాగానే అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావు, నార్మల్ కచ్వన్ స్టార్ట్లోనే అడుగుతున్నాడు. అన్నిటిని కూడా నియాన్ ఆన్సర్ చేసిన తర్వాత నా కంప్యూటర్ సరిగా పని చేయట్లేదు, కొంచెం దీన్ని రిపేర్ చేసి పెట్టవా అని అడుగుతాడు. మన ఇన్స్ట్రుమెంట్ నియాన్ తను నిజం చెప్తున్నాడేమో అనుకొని అతను కంప్యూటర్ని ఏమైందో చెక్ చేయడానికి అయితే వెళ్తుంది. వాడు నియాన్ని వెనక నుంచి అయితే అబ్జర్వంగా టచ్ చేయడం స్టార్ట్ చేశాడు. నియాన్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ వాడు చాలా బలంగా ఉండడం వల్ల వాడి నుంచి ఎక్సెప్ట్ అవ్వలేకపోతుంది. నియాన్ ఇవాళతో నా పని అయిపోయింది, వీడి చేతిలోనే నేను అయిపోతున్నాను అనుకుంటూ అని భయపడే కరెక్ట్ టైంకి అక్కడికి చెంగ్ అయితే వచ్చి ఆ సాంగ్ని ఒకటి పీకాడు. రాత్రి నియాన్కి నిద్ర పట్టట్లేదు. ఎన్నిసార్లు కళ్ళు మూసుకున్నా, ఎంత నిద్రపోవాలనుకున్నా ట్రై చేస్తూ ఉన్నా సరే వాళ్ళ జరిగిన అన్ని ఇన్సిడెంట్ పదే పదే తన బ్రెయిన్లోకే రావడం వల్ల తను చాలా డిసప్పాయింట్గా అయితే ఫీల్ అవుతుంది. సంగ్ నియాన్కి కాల్ చేసి తనను కాన్ఫెక్ట్ చేయడానికి ట్రై చేశాడు. తను ఆఫీస్లోనే ఇంకా పని చేసుకుంటూ లేట్ నైట్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి నియాన్ ఫోన్కి అలా పక్కన పెట్టేయమని నాకు అడిగినప్పుడు అతను ఒకప్పుడు నాతో కూడా ఇలానే మిస్బిహేవియర్ చేసేవాడు, నాకు చాలా హెరాసింగ్ మేనేజర్ కూడా పంపిన నన్ను భయపడడానికి కూడా ట్రై చేశాడని చెప్పింది. వర్క్ ప్లేస్లో అమ్మాయిని సేఫ్గా ఉండాలంటే అబ్బాయిలందరూ కూడా సరిగా బిహేవియర్ చేయాల్సి ఉంటుంది. సాంగ్ లాంటి వాడు ఒక్కడున్నా సరే అమ్మాయిలందరికీ కూడా ప్రాబ్లం క్రియేట్ చేయగలుగుతాడు కాబట్టి సాంగ్ పైన రిపోర్ట్ చేద్దాం అనుకుంటుంది. వెంటనే పోలీస్ స్టేషన్లో. అందుకే తన కొలీగ్ ఒకసారి ఫోన్ చేసి అయితే నిక్ జాంగ్ పంపించిన హైపర్సింగ్ మేనేజర్ ఎవిడెన్స్ని వాడుకొని నియాన్ ఆ రాత్రికైతే సోషల్ మీడియాలో ఒక లైవ్ స్టోరీని స్టార్ట్ చేసి సాంగ్ గురించి మొత్తం కూడా బయట పెడుతుంది. ఎలా అయితే వర్క్ ప్లేస్ వేయాలనో తను గుర్తయిందో కూడా అందరికీ చెప్పి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి చీడ పురుగులని కంపెనీల లోపలికి అడుగులు కూడా పెట్టకూడదని లైవ్లో చూస్తూ ఉన్న తన తోటి లేడీస్ అందరికీ కూడా ఇన్వెట్స్ క్రియేట్ చేస్తుంది. అందరూ కూడా మన నియాన్ని సపోర్ట్ చేస్తూ వెంటనే జాంగ్ని అయితే రిపోర్ట్ చేసేస్తారు. ప్రతి ఒక్కరు జాంగ్ మెసేజ్ మొత్తం కూడా ఈ లైవ్లో తర్వాత పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. నియాన్ ఏదో ధ్యాసలో ఉండి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక కార్ తన వైపుకి వచ్చేస్తుంది. విషయాన్ని కూడా గుర్తించలేకపోతే కరెక్ట్ టైంకి వచ్చాడు కాబట్టి సరిపోతుంది. తనకి యాక్సిడెంట్ అయితే అవుతుంది. నియాన్కి అవ్వాల్సిన యాక్సిడెంట్ అయితే కాసేపటి నియాన్ తన ఇంటికి వచ్చేసి చూస్తే తన రూమ్లో మేట్ అయితే బయటపడి ఒక మూల దాక్కుంటున్నాయి. ఎందుకంటే ఈ వేస్ట్ ఫెలో జాంగ్ ఆట కొంతమంది రౌడీలని హీరోయిన్ పైన ఆర్ట్ చేయించడానికి పంపించాడంట. నియాన్ కరెక్ట్గానే అదే టైంకి ఇంట్లో లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో పవర్ మొత్తాన్ని కూడా కట్ చేసి ఈ రూమ్లో మేట్కి వాళ్ళందరినీ కూడా చాలా బయట పెట్టేసి ఉంటారు. నియాన్ భయపడుతూనే చెంగ్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పినప్పుడు చెంగ్ అయితే నియాన్ని ఇంట్లోనే కొన్ని రోజులు పెడితే సేఫ్గా ఉంటాడు. వాళ్ళ ఫాదర్గా ఏం యాక్షన్ తీసుకోవాల్సిన దాని గురించి మాట్లాడిన తర్వాత నియాన్ కొంచెం జెల్సీగా ఫీల్ అయ్యి ఉంటుంది. బిజినెస్ రోలిన్ ఎప్పుడు కూడా చెంగ్తో చాలా క్లోజ్గానే తిరుగుతూ ఉంటాడు కాబట్టి అదే విషయం గురించి చెంగ్ని అడిగినప్పుడు వెంటనే చెంగ్ అయితే నియాన్కి కేస్ చేశాడు, అదే చాలు, నవ్వుంటే నాకు ఎంత ఇష్టమో చెప్పడానికి ఇంకేమైనా ఎక్కువ చేయండి అనేసరికి నియాన్ చాలా సిగ్గుపడుతూ తర్వాత మార్నింగ్ చేస్తూ నియాన్ యొక్క లవ్ స్టోరీస్ యంగ్స్ అయితే తెలుసుకున్న తర్వాత అరెస్ట్ సక్సెస్ అయ్యిందని తెలుసుకున్న తర్వాత జాంగ్ అరెస్టెన్స్ అయ్యాడు అన్న విషయం కూడా తెలుసుకుని నియాన్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఆఫీస్లోకి వెళ్ళి చూస్తే రోలిన్ అయితే జాంగ్స్ దగ్గరికి వచ్చి నీ వల్ల ఇక్కడ ఏది కూడా మంచిగా జరగట్లేదు, నీ వల్ల ఫస్ట్ టైం కంపెనీ ట్రబుల్ అయితే వచ్చింది, సాంగ్ని అరెస్ట్ చేశాడు, అది ఓకే, నీ వల్ల జరిగింది ఒక మంచి పని అయినా సరే నీ వల్ల కంపెనీని మంచి పేరు అయితే రాలేదు, అందరూ కూడా ఇప్పుడే మన కంపెనీ గురించి చెడ్డుగా మాట్లాడుకుంటున్నారు, నువ్వు ఇక్కడ నుంచి
వెళ్ళిపోతే మంచిగా ఉండుకుంటా, నీ ఉద్యోగం పీకేయడం గురించి నేను ఆలోచిస్తున్నాను. నియాన్ భయపెట్టేసింది. ఏంటంటే ముందు చూసి నోటి నచ్చినట్టు వాగుతున్నావు, నీ కొరకు నువ్వు తోకలాగా తిరుగుతున్నావు. కొంచెం నా బాయ్ ఫ్రెండ్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మంచి, లేకపోతే నీకు అసలు బాగుండదు. ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసు, మాట్లాడుకున్నావా? నేను నీకన్నా సీరియల్గా కావాల్సే నిన్ను ఫైర్ కూడా చేస్తున్నానని అని అక్కడికి వచ్చి ఒకరిని ఫైర్ చేస్తూ అతడికి నీకు ఇంకా రాలేదు, రోలింగ్ నిన్ను ఫైర్ చేయమంటున్నావని అంటాడు. ఇద్దరు కూడా రోలింగ్ వేటాడి వదిలించుకున్న తర్వాత ప్రౌడ్ బాయ్ ఫ్రెండ్ ఆడు గర్ల్ ఫ్రెండ్ లాగా ఒకరి చేతిలో ఇంకొకరు పట్టుకొని అయితే ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చినా సరే నియాన్కి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే చెంగ్ ప్రిపేర్ చేసి ఉంటాడు. ఇంటి మొత్తాన్ని కూడా నియాన్కి నచ్చిన వస్తువులు ఆబ్జెక్ట్ అన్నిటితో కూడా ఇకపై నుంచి బాగా చూసుకుంటావు, మన ఇద్దరం కూడా రిచ్ లాగా లైఫ్ని లీడ్ చేయొచ్చని అంటాడు. సరే, ఏదైనా అదే మంచి రిచ్ బాయ్ ఫ్రెండ్ కూడా దొరకడు కాబట్టి నియాన్ అయితే ఫీల్ అసిస్టెంట్ అయిపోతుంది. ఆ రాత్రంతా కూడా వాళ్ళిద్దరు రొమాంటిక్ టైం స్పెండ్ చేశారు. తర్వాత రోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ కాలేజ్ యూనివర్సిటీ అయితే వేసుకొని సీట్స్ మీద నడుస్తూ ఉంటారు. ఇక్కడే చంగ్ ప్రామిస్ ఇస్తాడు నియాన్కి, నువ్వు కాలేజ్ టైంలో నన్ను లవ్ చేస్తూ ఉన్నప్పుడు మిస్ అయిన మూమెంట్స్ అన్నిటిని కూడా నీకోసం ఇప్పుడు మళ్ళీ 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 అన్ని రిక్వెస్ట్ చేయించి నన్ను ఎలాగైనా సరే హ్యాపీగా చూసుకుంటున్నాను అని. ఈ మాట విన్న నియాన్ అయితే చెంగ్తో తన రిలేషన్ గురించి చాలా ఎక్స్టెన్స్గా ఫీల్ అవుతుంది. ఇంకా చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇదే సీన్గా చూపిస్తే ఈ స్టోరీ హ్యాపీగా అయితే ఎండ్ చేస్తాడు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.